127వ కీర్తన మనము బైబిల్లో చూసినట్లయితే ఇంచుమించు పక్కన కనబడతాయి. ఈ 125వ కీర్తన 127వ కీర్తనలో ఇద్దరు స్త్రీలు మనకు కనబడతారు. 125, 127 ఈ కీర్తనలు మొదటిగా మనము 1 వచనాలు చూస్తే, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టివారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణము కాపాడిన యెడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఇక్కడ కట్టడం కనబడుతుంది. అది మనుషులు కట్టాలనుకున్న ఇల్లు, దాని కట్టువారు ప్రయాస వ్యర్థమట. అది కట్టవలసింది దేవుడేనట. ఇక్కడ కూడా కట్టడం కనబడుతుంది. యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. యెహోవాయందు నమ్మిక ఉంచువారు ఎలా ఉంటారండి? సియోను కొండవలే కదలక నిత్యము నిలిచి ఉండు. సియోను కొండకు ప్రత్యేకత ఉంది. యేసు 1000 దేవదూతలతో ఆ కొండ మీదకి వస్తాడట. ఈ సియోను కొండ కదలక నిలిచి సియోను కొండ ఒక స్త్రీకి పోలికైతే, యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టువారి ప్రయాస వ్యర్థమైనది మరి ఒక స్త్రీకి. ఈ ఇద్దరు స్త్రీల గురించి మనం విందాం. మన దృష్టికి 3 స్త్రీలు వస్తారు, కానీ ఇక్కడ 2 స్త్రీల గురించి మనం విందాం. అబ్రహాము అనే విశ్వాసులకు తండ్రి, దేవుని యొక్క స్నేహితుడు అనబడిన అబ్రహాము యొక్క భార్య ఎవరండి? శారాయి. అవునండి, శారా అంతేనా? కాబట్టి ఈ శారా దేవుని చేత వాగ్దానం చేయబడింది. నీ సంతానం ఇసుగురేణుల్లాగా ఉంటారు అని వాగ్దానము పొందింది. ఇది అబ్రహమా, నిన్ను చూపించిన దేశానికి బయలుదేరి వెళ్ళు అంటే బంధువులను, స్నేహితులను, తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యని వెంట పెట్టుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఏ దేశానికి వెళ్ళాలో తెలియదు. దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడు. ప్రభువా ప్రభు అని పొద్దస్తమానం పాటలు పాడడం తేలికే కానండి, లేదా మన సమస్యలకు ఆశలు తగ్గట్టు ప్రార్థన చేసుకోవడం తేలికే కానండి. బంధువుల్ని, స్నేహితుల్ని విడిచిపెట్టి ఒంటరిగా మడిగట్టుకున్నట్టు, దేవా నీకోసమే తప్ప నాకు ప్రజలు అక్కర్లేదు, తండ్రి అక్కర్లేదు, ఎవరో అక్కర్లేదని ఒంటరిగా వెళ్ళడం చాలా కష్టమండి. మొదట దేవుడు కోరుకునేది సెపరేషన్ అండి, ప్రత్యేకంగా ఉండాలి. ఈ లోకంలో లోకజనులు ఉంటారు, అన్ని జనులు ఉంటారు. ఈ లోకజనుల్లో నువ్వు ప్రత్యేకంగా ఉండాలి అని కోరుతాడు. ఎవరైతే వారు కోరలేదో దేవుడి స్నేహం వారితో, లేదా దేవుని స్నేహం వారితో ఉండదు. లోకంతో స్నేహం చేయవాడు దేవునికి శత్రువు. వ్యభిచారులారా అన్నాడు. కన్యకను ఒక పురుషుడికి ప్రదానం చేసినట్లు మన హృదయం ఎవరికండి ప్రదానం చేయబడింది? దేవుడికి ప్రదానము చేయబడింది. మరి దేవునికి మనము దశమ సమయంలాగా 2 గంటల 24 నిమిషాలు ఇవ్వాలి. ముందల సెపరేషన్ అవుతే మనకు ఏమండి భక్తి కుదురుద్ది. ఇలా కుదరాలనే మనం చెప్పుకుంటే ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు ఎక్కడున్నారండి? అడవిలో ఉన్నారు. జ్ఞాపం చేసుకోండి.
మోషే తన శిక్షణ ఇచ్చినప్పుడు మిద్యాను దేశంలో తరిమివేయబడ్డాడు. మిద్యాను దేశంలో పారిపోయాడు. అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. యోసేపు అన్నలో అమ్మేసి తండ్రికి దూరంగా, అన్నలకు దూరంగా ఒక బానిసగా పెరిగాడు. దావీదు అరణ్యంలో 2 సార్లు తరిమివేయబడ్డాడు. ఈ రకంగా చూసిన అబ్రహామైనా, ఇస్సాకైనా, యాకోబైనా, యాకోబు ఒంటరిగా మిగిలిపోయినని క్లియర్గా ఉంది. దావీదు చెప్తాడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నువ్వు నాకుండగా లోకంలో ఏది అక్కర్లేదు అని చెప్పాడు. మరి ఈ రీతిగా ఉండటానికి మీరు సిద్ధమేనా? సహోదరుడా, సహోదరి, అందరితో కూర్చొని భక్తి అయితే చేస్తున్నావు. కడుపులో నీళ్లు కదలకుండా చల్లగా మనం భక్తి అయితే చేయొచ్చు. నువ్వు ఒంటరిగా సెపరేషన్ అయి నీ బంధువుల్ని, స్నేహితుల్ని నా కోసం విడిచిపెట్టంటే విడిచిపెడతావా? నీ ఊరు విడిచిపెట్టమంటే విడిచిపెడతావా? లోతు భార్యకి, అబ్రహాం బంధువు అయిన లోతు భార్యకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఆ రక్షణ ఇచ్చేటప్పుడు, వస్తున్నావు బాగానే ఉంది లోకాస్తో, కానీ వెనక తిరిగి చూడొద్దు అన్నప్పుడు ఎందుకు వెనక్కి చూసింది? ఏమండి, ఎవరైనా పిలిచారా? డబ్బులు ఇస్తామన్నారా? నువ్వు లేకపోతే నేను ఉండలేనంటున్నారా? మరి నువ్వు లేకపోతే నేను ఉండలేనంటే అయ్యో నిన్ను వదులుకోవడం ఏంటి అని వెనక్కి తిరిగి చూడటానికి. కొన్ని డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? మరి ఎందుకు చూసింది? మనిషికి మమత ఉంటుంది. ఏముంటుంది? మమత ఉంటుంది. ఒక ఉద్యోగస్తుడు వచ్చి 2 సంవత్సరాల నుండి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాలంటే విడిచిపెట్టలేడు. లేదో పాస్టర్ గారు ఒక చోట వేసి అక్కడ 3 సంవత్సరాల నుండి అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే మమత ఉంటుంది. అవునా? ఆ మమత లోతు భార్య దేవుడి ఆజ్ఞను పట్టించుకోలేదు, దేవదూతలను పట్టించుకోలేదు, భర్త చెప్పినా పట్టించుకోలేదు. ఆ మమతతో హృదయము లాగేసింది. భక్తి అంటే అదండి. ఈ ప్రజలు నోటి మాటతో వస్తున్నారు కానీ హృదయం ఎక్కడుంది? హృదయం దేవుడి కోసం సమర్పణ ఉందా? అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడింది. అదండి. కాబట్టి ఇక్కడ చూస్తే అబ్రహాము దేవుని నమ్మి బయలుదేరి వచ్చాడు. మనం చూస్తుంటాం, కడుపులో నీళ్లు కదలకుండా అక్కడే ఉండి, అక్కడే కబుర్లు చెప్పుకొని, అక్కడే సేవ చేసి దూర ప్రాంతం నుండి వచ్చేవారిని చాలా యాతన పెట్టి, కులస్తులు ఉంటారు, మతస్థులు ఉంటారు, అదే పనికి యాతన. వీళ్ళు తాగుబోతులుగా కూడా ఉంటారు. భార్యాభర్తల బంధంలో వారి నిర్వహణ కూడా చేయలేరు, పోషించరు. ఏదో పితరుల ఆశతో బతుకుతూ చక్కగా గారాభంగా పెరుగుతూ తాగుబోతులుగా మరి వెకిలి చేస్తుంటూ ఉంటారు. కొంతమందిని దూషిస్తానికి మాటుగాళ్ళను కూడా పెడతారు. కానీ అబ్రహాం అలాగ లేడు. కానండి మనం చూస్తే శారమై వాగ్దానం పొంది బయలుదేరి వస్తే 30 సంవత్సరాలైనా పిల్లలు లేరు, ఆలీ లేదు, సూలీ లేదు, కొడుకు పేరు సోమలింగం అని దేవుడు ఇంకో 3-4 సార్లు 30 సంవత్సరాల్లో వాగ్దానాలు అయితే ఇచ్చాడు. పిల్లలు మాత్రమో పుట్ల. అప్పుడు చెప్తుంది భర్తతో, అయ్యా నా గర్భం ఉడికింది, నీకు 90 సంవత్సరాలు దాటిని, మనకు పిల్లలు పుట్టరు. నువ్వేం చేస్తావంటే నా దాసి ఉంది చూసావా ఆగరు, ఈ ఆగరుతో పోయి పిల్లలను కను అని చెప్తే తీసుకొచ్చి బుద్ధిహీనంగా ఆగర్ను కలిపితే ఆగరు అబ్రహాం భార్యలా చక్కగా ఆ గుడారంలోకి వెళ్ళి వారు అన్యోన్యతతో ఆప్యాయతో వారు కలిసి శరీరకంగా ఉన్నప్పుడు ఆగరికి గర్భం వచ్చింది.
యజమానురాలు నీచమైందంట. ఆ రోజుల్లో పిల్లలు కలిగితేనే ఘనత. యజమానురాలు నీచంగా ఎంచి యజమానురాలు స్థానాన్ని ఆక్రమించి నీచంగా ఎంచితే శారాకు చాలా కోపము వచ్చింది. నా ఉసురు నీకు తగులుగాక అంది. ఆయన అంటాడు, అమ్మా నీ భార్య, నీ దాసి, నువ్వు చెప్పినట్టే చేశాను అని చెప్పడం జరిగింది. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, అన్ని విషయాల్లో హాగరు విషయంలో శారాయి చెప్పినట్టు చేయి. ఎందుకంటే శారాయి చెప్పినట్టే నువ్వు తీసుకున్నావు కాబట్టి ఎవరు చెప్పారు? శారాయి చెప్పినట్టే నువ్వు చేయి అంటే శారాయి చెప్పినట్టే తోలేశారు. మనుషులకు ఏదైనా కలిగితే గర్వం వస్తుందనే ఉదాహరణకు ఆగర్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. గర్భం వస్తే గర్వం వచ్చిందంట. అమ్మా గర్భం వస్తే గర్వం వచ్చిందంట. మనం ఎలా ఉంటున్నాము? కొద్దిగా ఏదైనా దేవుడు తలాంతి ఇస్తే గర్విష్ఠులుగా కూడదు. ఉజ్జియా అనే మనుషులున్నాడు. అతడు స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయి యాజకులు చేయవలసిన పని తానే చేస్తానని వెళ్ళాడు. 52 సంవత్సరాల పాలన 52 సంవత్సరాలు, వయసు కాదు. 52 సంవత్సరాలు పరిపాలించి రాజుగా ఉండి 16 ఏట పరిపాలన చేశాడు. అంటే 58, 68 ఏళ్ళు వయసులో 52 ఏళ్ళు పరిపాలించిన రాజుగారు సేవకుడు చేయవలసిన పని చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడేం పెట్టాడు? కుష్టి వ్యాధి పెట్టాడు. అక్కడ ఉన్నవాళ్ళు అడ్డుకున్నారు కూడా. మీరు చేయకూడదు అని అడ్డుకుంటే నన్ను అడ్డుకుంటారని కోప్పడ్డాడు. కుష్టి పెట్టాడు. ఆఖరికి గర్వం వచ్చింది కాబట్టి యజమానురాలు నీచంగా ఎంచింది. మనం ఎలా మాట్లాడుతున్నామో, ఒకప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాం. దేవుడిచ్చిన దాన్ని కృతజ్ఞత లేకుండా నా స్థానం పెరిగిందే అని మన స్థానం ఇచ్చిన వాళ్ళని చిన్న చూపు చూసేవారిగా ఉన్నామేమో. శారాయి పిల్లల్ని కనాలని చూసుకుంది. కన్న బిడ్డ ఆ ఇస్మాయిలు తన బిడ్డ కాలేదు. వాళ్ళిద్దరినీ తోలేయవలసి వచ్చింది. వాళ్ళిద్దరితో సంఘటన, ఎక్కడైతే ఈ బిడ్డకి నీళ్ళు లేకుండా ఏడ్చేరి మరి అక్కడ నీటి బొగ్గ పుట్టింది, అది మక్కా అంటారు, ముస్లిం యొక్క కేంద్ర స్థానం. సరే అండి, శారమ్మకు పిల్లలు స్వయంగా తన గర్భాన్ని దేవుడిచ్చాడు. సారా వలనది సంతానం అవుతుంది కానీ ఆగరు వలనది సంతానము కాదు అని. కాబట్టి యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణం కాపాడిన యెడల దాని కావల కాయవారి మేలుకొని ఉండుట వ్యర్థమే. ఎంత కావల కాసిందో ఆవిడ గర్భిణీ జరిగినప్పుడు. ఆఖరికి గర్భం వచ్చినప్పుడు ఎంత కాపలా కాసిందో. అమ్మో నెల తప్పానన్నప్పుడు ఎంత మురిసిపోయిందో శారమ్మ. నాకే కదా పిల్లలు అనుకుంది. ఏమండి, ప్రయాసపడు వాని వల్లనైనను పొందువాని వల్లనైనను ఏమీ కాదు. కాబట్టి ఆ దాసి కుమారుని అల్లగొట్టారు, తనకేమీ లేకుండా పోయింది. 3వ వచనాలు చూస్తే కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. స్వాస్థ్యము ఇక్కడ 125వ కీర్తనలో కూడా 3వ వచనం. 1వ వచనాల్లో కట్టడాలు కదలక నిల్చుండు సియోను కొండ, అది దేవుడు కట్టింది, ఈ రోజు వరకు ఉంటుంది, యుగాంతం వరకు ఉంటుంది, యేసయ్య వచ్చే వరకు ఉంటుంది. ఇక్కడ కట్టడము మనుషులు కట్టారు, అది దేవుడు తోడు లేకపోతే కట్టలేరు. మనుషులు చేసింది చాలా అల్పం. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపుకున్నట్లు భక్తిలో రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. ఇక్కడ చూస్తే ఈ స్త్రీ, ఇంకో స్త్రీ గురించి చెప్తానన్నా కదా అమ్మా, ఇంకో స్త్రీ గురించి చెప్తానన్నగా. ఈ స్త్రీ ఎవరు? ఏమండి, హన్నా పెనిన్నా అనే 2 స్త్రీలు ఉన్నారు. ఈ 2 స్త్రీలు ఎల్కానా యొక్క భార్యలు. హన్నా పెద్ద భార్య, పెనిన్నా చిన్న భార్య. హన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు.
అయినా ప్రేమ ఎప్పుడు పెద్ద భార్య అంటేనే ప్రేమ అంట. అయితే ఏటేటా వారు ఏమండి దేవుని మందిరానికి వెళ్తారట. ఏటేటా వెళ్ళే క్రమంలో వాళ్ళు ప్రయాణమై సాగిపోతుంటే దారిలో ఏమంటారు? సవత, ఏమండి మీ భాషలో ఏమంటారు? యారల్లో అంటారు కదా. ఈవిడ పోరు ఎక్కువైపోయింది. తన పిల్లలు కలిగినందుకు చాలా గర్విష్ఠురాలే. సూటిపోటు మాటలు అంటుంటే చాలా దుఃఖం కలుగుతుంది. పోట్లాడలేదంటండి. మనం అన్నాను చూసి నేర్చుకోవాల్సింది. పోట్లాడదు అన్న. ఈ పోట్లాడకుండా ఉన్న అన్న సరే మందిరానికి వెళ్ళిన తర్వాత ఆ మందిరంలో ప్రవేశించి అక్కడ ఏలి అనే దైవజనుడు ఉన్నాడు. ప్రార్థన చేస్తుంది. ఎలా చేస్తుందో తెలుసండి? పైకి శబ్దం రావట్లేదట, పెదాలు కదులుతున్నాయట, కన్నీళ్ళు టపటపా రాలిపోతున్నాయట. చాలాసేపు నుంచి ప్రార్థన చేస్తుంది. కదలకుండా నిల్చుండి సియోను కొండవలే మోకరించి ప్రార్థన చేస్తుంది. ఎన్నాళ్ళ నుంచో ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు మందిరంలో ప్రార్థన చేస్తుంది. ఏటేటా ప్రార్థన చేస్తుంది. అక్కడ సవతిపోరు ఎక్కువ ఉంది. వేధింపు ఏదింపు. ఆవిడతో మాత్రం మాట్లాడలేదు. దేవుడితో మాట్లాడినోరు ప్రజలతో మాట్లాడదట. ఆవిడతో పోట్లాడకుండా నోరెక్కడ తెరుస్తుంది? దేవుడి దగ్గర తెరుస్తుంది. మీరు అడిగినా మీ భోగముల నిమిత్తమే అడుగుతారని మనమైతే అడుగుతాం. అడుగుడి నీకు ఇవ్వబడును, తట్టుడి నీకు తీయబడును, వెదుకుడి దొరుకును అంటే ఈవిడ అడుగుతుంది. చానాల నుంచి అడుగుతుంది. ఇక్కడ అడుగుతుంటే ఏలీ గారు అక్కడ చాలా దుస్థితి పరిస్థితి. ఆయనకి కళ్ళు కనబడవు. ముందుకి వెనక్కి ఊగుతుంది. ఊగుతుంటే చాలాసేపు నుంచి ఉంటే మత్తురాలా మత్తురాలా లే, నీ ఎదురుగా ఉన్న ఆ ద్రాక్షరస పాత్ర తీసేసి లే అంటున్నాడు. అంటే ఏంటంటే ఆ దేశంలో స్త్రీలు కూడా తాగుతారట. ఆ చలి దేశంలో స్త్రీలు కూడా తాగుతారట. అంటే ఏంటి తెలుసా? తాగుబోద్దానా లేచి నీ బ్రాందీ చేసి అవతల పడేసే అంటే ఎటువంటిదో అటువంటిది. మనమైతే ఎలా ఉంటాం తెలుసా? జాగ్రత్తగా మాట్లాడు పాస్టర్. ఏం మాట్లాడుతున్నావు? నేను ప్రార్థన చేస్తున్నా. పైగా ఎటువంటి పరిస్థితి అంటే ఏలీది ఆ వచ్చిన వారితో వ్యభిచారం చేసే పరిస్థితి ఏలీది కుమారులది. ఆ మాంసం తీసేసుకుంటున్నారు పిల్లలు ముందుగానే. ఏలీ పిల్లలు ఈయన చెప్పినా వినట్లేదు. ఏలీ పిల్లలు దేవుడు ఉగ్రత వస్తుందిరా బాబు అని చెప్పినా ఆ పిల్లలు యాజకత్వం చేస్తున్నాడు. ఆయన ముసలాయన అయిపోయాడు. తన పిల్లలు ఆ పాస్టర్లు క్రమం లేని రోజుల్లో అన్నా ప్రార్థన చేస్తుంది. నీ పిల్లలకి నువ్వు చెప్పుకోలేవు, నీ పిల్లలకు నువ్వు చెప్పుకోలేవు, కానీ మాకేంటి? నువ్వు పొట్ట వృత్తి కోసం వచ్చినవాడు. నేనెంత ప్రార్థన చేస్తున్నానో తెలుసా? అంతే శ్రోసాలు వస్తాయో భక్తి చేసేవాళ్ళకి. భక్తి కొద్దిగా నాపరా ఇస్తే పెద్ద పోజు, కొద్ది ఫ్యాన్ వేస్తే పెద్ద పోజు, కొద్ది పాట పాడితే పెద్ద పోజు, కొద్ది సండే స్కూల్ నడిపితే పెద్ద పోజు, కొద్ది ప్రసంగం చేస్తే పోజు. అందరూ పోజులతోనే ఉన్నారండి దేవుడి మందిరాల్లో. సేవకుడి మీద అక్కడ గొడవలో తన సవతి మీద పోట్లాడలేదు. పాస్టర్ని కూడా అవకాశం ఉన్నా అలా నీ దాసురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు, కదలక నిత్యం నిలిచిండు సియోను. అది బురదబాండమేనంట. ఏ చేతితో పట్టుకున్నా ఆ కుండలోనిది బయటపడద్దంట. నీరుంటే నీరు, అమృతం ఉంటే అమృతం, బురద ఉంటే బురద ఆ కుండను గడిపితే వస్తుంది అంటారు. కాబట్టి మన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు, ప్రార్థన చేసే నోరు ఎలా ఉండాలి? ఈ అన్నాన్ని చూసి నేర్చుకోవాలి. ఎటువంటి బిడ్డను కన్నది? నాకు కుమారునిస్తే నీకు ప్రతిష్ఠ చేస్తాను, నీ మందిరానికే ఇస్తాను. మనమైతే మన భోగముల నిమిత్తం అడుగుతామంట. ప్రయాసపడతారు, యుద్ధము చేస్తారు, కానీ దేవుణ్ణి అడగనందున ఏమీ పొందలేరు అంటున్నాడు. అడుగుడి, రొట్టెని అడిగితే రాతినిస్తానా? చేపను అడిగితే పామునిస్తానా?
అని గుడ్డుని అడిగితే తేలినిస్తానా? అన్యాయస్తుడైన న్యాయాధిపతి అడిగినట్టు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి బీదురాలు మాటి మాటికి వస్తే అన్యాయస్తుడైన న్యాయాధిపతి మారిపోయాడు. న్యాయస్తుడైన దేవుడు, తన సొంత కుమారునిచ్చిన దేవుడు, తన సొంత కుమారునితో అన్నీ నీకు ఇవ్వగలిగే దేవుడు, ఏదైనా నీకు కొదువు లేకుండా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. కాబట్టి అడగాలి. ఏమండి, రాత్రి ఎన్నో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చినని. భయమే ఐశ్వర్యము, గ్రహింపొక ఐశ్వర్యము అని అన్నాం. సొంకరుకుంది భయము గ్రహింపు అని అన్నాం. సిలువ మీద దొంగకేముంది? మనకైతే ఇది న్యాయమే, ఈయనే పాపమో చేయనివాడు. అలాగే భయమనే ఐశ్వర్యం ఉంది. దాని చొప్పున ఒక సేవకుణ్ణి, క్రీస్తు అంటే ఇక్కడ ఎవరవుతారు? ఏలీ అవుతాడు, అభిషిక్తం. కాబట్టి ఏలీ గారికి గౌరవించుకొని కనిపెట్టినప్పుడు ఆ అన్న అమ్మా ఏమన్నాడు? ఏమండి ఏలీ, అమ్మా నేను చూడలేదు, తల్లి మీదిటికి సమయం వస్తుంది, నీ కడుపున గర్భంలో కుమారుడు ఉంటాడు అని చెప్తే గర్భధారణ జరిగింది. 3 ఏళ్ళు పెంచిందట. ఏమండి 3 ఏళ్ళు అయిన తర్వాత తిరిగి తీసుకొచ్చి పాలు విడిచిన తర్వాత దేవునికి ప్రతిష్ఠ చేసి ఆ ఏలీ గారికి చూపించి అంకితం చేసింది. బాలుడైన సమయలు, అతనికి సమయలు అని పేరు పెట్టారు. ఈ సమయలు ఆ 3వ ఏటనే అక్కడే మొక్కాడని ఉన్నాడు. 3వ ఏటన అక్కడి నుంచి ఏటకు ఒకసారి వచ్చి చూసేదట, ఇంటికాడ పెట్టుకోలేదు. ఏటికి ఒకసారి వచ్చి తన చేతితో అల్లిన ఆ వస్త్రాన్ని తీసుకొచ్చి కుమారుడికి ఇచ్చేదట. కాబట్టి మనం ఎలా ఉన్నాం? అబ్రాహాము తన ఒక్కగాని బిడ్డ మీద కూడా కత్తి ఎత్తాడు. మన పిల్లల మమత. ఏమండి, మన పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు, అన్నీ చదువుతున్నారు, కానీ పిల్లలను దేవునికి సేవకు సమర్పిస్తానికి మనసు ఉండదు. అంతా వీ పోరు నో మోరు. నీవు 4 ఉన్నావు నాయనా, బ్లెస్ మై చైల్డ్, బ్లెస్ మై వైఫ్, బ్లెస్ మీ, బ్లెస్ మై డాక్టర్. ఏమండి, నా కుమారుని దీవించు, నా కూతురుని దీవించు, నా భార్యని దీవించు, నన్ను దీవించు. వీ 4 నో మోరు. మా 4 దీవించు, ఇంకేమీ పర్వాలేదులే. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు తన కుష్టు లాంటి తనకున్న భయంకరమైన జబ్బు ఎంత సనుక్కున్నాడో, ఎంత మాట్లాడారో కానీ తెమలలేదు, కానీ వ్యవహారమో పరిష్కారం కాలేదు. కానీ ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు మనకు పరిష్కారం అవుతుంది. కాబట్టి అండి, కదలక నిలిచి ఉండి ఈ సుబుద్ధితో ఈవిడ సాధించింది. 2వ వచనం చూస్తే, మీరు వేకును లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుట వ్యర్థమే. మీరు చూస్తే ఈ తెల్లారుజామున లేచి ఆ టిఫిన్ బాక్సులు కట్టుకొని ఇప్పుడు వెళ్తారు. మీరు ఎప్పుడు లేచారో ఏమండి, ఇప్పుడు వెళితే కష్టపడిన తిని ఎప్పుడో 10 కూడా అవుతుంది, ఒక్కొక్కరికి లేటుగా వస్తారు. ఎప్పుడో రాత్రి వచ్చి వండుకొని మళ్ళీ తెల్లారుజామున లేచి ఇలా వెళ్తున్నారే, మీరు కష్టపడుతుంది కూడా వ్యర్థమైపోతుందంట, మీకు బలం రావట్లేదంట. అయితే యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు నిత్యము తన ప్రజల చుట్టూ దేవుడు ఉంటాడంట. 2వ వచనాల్లో బలాల గురించి చెప్తుంటే 3వ వచనాలు ఇక్కడ స్వాస్థ్యము అక్కడ స్వాస్థ్యం అంటాడు. కాబట్టి ఎల్కానా ఎక్కువగా ప్రేమించాడంటే ఈవిడి ఎంత మంచి మనిషో. అది స్వాస్థ్యము అంటే భర్త స్వాస్థ్యము, పిల్లల స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే ఆస్తి. 4వ వచనం, యెహోవా మంచివారికి మేలు చేయను, యథార్థవంతులకు మేలు చేయను. ఎంత మంచిదండి అన్న. ఎటువంటి స్వభావం ఉంది? ప్రార్థన చేస్తున్నాం కానీ పోట్లాడిన స్వభావం ఉండాలి. యవ్వన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. అక్కడ ఇక్కడ 4వ వచనాల్లో ఉజ్జీవము. యవనస్తులంటే ఏం చెప్పాడంటే బైబిల్లో రకాలు చెప్పాడు. పిల్లలారా మీరు విగ్రహారాధన జోలికి వెళ్ళొద్దు. యవనస్తులారా మీరు బలవంతులు. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరుగుదురు. యవనస్తులంటే ఉజ్జీవం మాట అండి. యవనస్తులంటే యవనం అని కాదు, అక్కడ
వారు వయసులో ఉన్నవారైనప్పటికీ 90 ఏళ్ళున్నా ప్రార్థన పెడితే వచ్చేస్తారే, వాళ్ళు హృదయ శుద్ధి చేసుకొని యథార్థముగా దేవుని ఎతికేవారు. యథార్థం గల వారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. యథార్థవంతులు దేవుని ముఖ దర్శనము చేస్తారు. యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. కాబట్టి దేవుడు అటువంటి అనుగ్రహం ఇచ్చాడండి. ఈ యొక్క హన్నాకి కదలకాన్నిచ్చి నిల్చుండి సియోను కొండ మనకు కనబడుతుంది. చివరికి ఏమవుతుందంటే 5వ వచనాలు, మార్గాలు వారు తమ వంకర త్రోవలకు తొలగిపోవుదురు, పాపము చేయి వారితో కూడా కొనిపోవును, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. అంటే మరి పుట్టిన పిల్లల చేత తన అమ్ములు పొంది నింపుకునేవాడు బాణం ఎప్పుడు బలవంతుడు వదిలితే గురి దగ్గరికి వెళ్తుంది. బాణం ఎవరంటే పిల్లలే. అసలు పుట్టినరోజుకి వచ్చిన నీకు చెప్పాలి ఇది. బాణం అంటే నీ పుట్టిన బిడ్డే. బలవంతుడు అయితే గురిదాకా చెవిదాకా లాగి వదిలితే అది గురి దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ నీకు చేత కాకపోతే దేవుణ్ణి భయభక్తుల్లో పెంచాలి. బలవంతుడు నువ్వైనా ఉండాలి, లేదా బలవంతుడైన దేవునికి అప్పచెప్పాలి. దేవుని బోధలో దేవుని భయమిస్తే ఆ బిడ్డ పెరుగుతాడు. ఆ ఒక గురి లేకుండా మన పిల్లల్ని పెంచకూడదు. మనం చూసే సీరియల్స్ సినిమాల్లో అరే ఎలా డ్యాన్స్ చేస్తారా, భావన చేసుకుంటావా, చిరంజీవి ఎలా డ్యాన్స్ చేస్తాడో చూపించు, ఈగా చెప్పదు. బలవంతుని చేతిలో బాణం వంటి వాడిగా మరి గురి వద్దకు వెళ్తాడు. వాటితో తన అంబులు పోతి నింపుకునేవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక తమ విరోధులతో వాదిస్తారు, సిగ్గుపడరట. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేస్తుందని వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకంటే యేసును వారు హృదయంలో చెక్కట్ల. ఒకనాటి ప్రసవ వేదన చాలదటండి, ఒకనాటి ప్రసవ వేదన చాలదట. ఈ పాయింట్ చాలా మంచిది. పిల్లల్ని కంటారు కానీ జీవితాలు కంటారు. పిల్లలను కంటారు కానీ భక్తులైతే ప్రసవ వేదన పడి, ఇంకా ప్రసవ వేదన పడి, అంటే ప్రార్థన ఉచ్చరింపు సఖ్యంగా మొలుగులతో నాయనా ఈ కుమారుని మార్చిన ఆయన, నాయనా ఈ బిడ్డకు మంచి ఉద్యోగం రావాలి, నాయనా ఈ బిడ్డ ఏ గ్రూప్ తీసుకోవాలి, నాయనా ఈ బిడ్డకు సుబుద్ధి దయచేయండి ఆయన అని మూలుగుతూ ఉంటే వారు భవిష్యత్తు కంటారు. అనకూడదు కానండి. జంతువులు కనేసినట్టు కనేసి వారు ఏమి తింటున్నారో కూడా తెలియని తాగుబోతులు ఉన్నారు మగబిడ్డలు. ఈ ఆడబిడ్డలు సీరియల్ చూసుకుంటున్నారు తప్ప ప్రసవేదన పడే స్త్రీలు, తెలివిగల స్త్రీలు, రోదన చేయే స్త్రీలు. కాబట్టి వారు భవిష్యత్తు కూడా కనాలి. కాబట్టి వాటితో తన అంబులు పొది నింపుకునేవాడు ధన్యుడు. వంకర త్రోవలకు తొలగిపోవారిని పాపం చేయ వారితో కూడా కొనిపోవను. ఈ 2 అధ్యాయాలు చూసినప్పుడు మనం హన్నాని జ్ఞాపం చేసుకొని నిబ్బరముగా అలా ప్రార్థన చేయడానికి, శారమ్మ అడ్డదారి ప్రయత్నం చేసినా మనకు పిల్లలు కలగలేరు. మరి ఏ రకంగా ప్రయాసపడువాని వలనైనా పొందువాని వలనైనా కాదు. ఏదైనా నీకు కలగాలనుకుంటే సూర్యుడు తన సూరత్వం బట్టి, ఐశ్వర్యంతుడు తన ఐశ్వర్యం బట్టి, జ్ఞాని తన జ్ఞానం బట్టి ఆశించకూడదు. అన్నీ ఉన్నా, నీకు డబ్బులున్నా, నీ కృపయ్యా నువ్వు కట్టకపోతే నా ఇల్లు కట్టలేనయ్యా. కొంతమంది ఇల్లు కడతారు, దాంట్లో ప్రవేశం కూడా ఉండదు. ఎవరో చచ్చిపోయి ఆపేశారు నాన్న మీద. కాబట్టి నీకు అన్నీ ఉన్నా, మన తరపున మనుషులున్నా, అక్కడ మనకు సపోర్ట్ ఉన్న మనుషులున్నా, ఆకాశముందు ఆసీనుడా నీ తట్టే కన్నులు ఎత్తుచున్నాను. దాసుడు కన్నులు యజమాని తట్టు, దాసురాలు కన్నులు యజమాని తట్టు చూసి ఆయన్ని అడగాలి. కాబట్టి ఆయన మూస్తే తెరిచేవాడు లేడు, తెరిస్తే మూసేవాడు. ఆయన అనుగ్రహంతో నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము ఆశీర్వాదం పొందునుగాక అని, నీ సన్నిధిలో నా కుటుంబం నిత్యం ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించమని దావీదు కోరాడు. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఉన్నాను. ఉదయమున ప్రార్థన సిద్ధం చేసి రాత్రే పడుకునేటప్పుడు ఏమేం చేయాలి అని ఆలోచించి రాసుకొని పొద్దున్న ఉదయమున ప్రార్థన సిద్ధం చేసి కాచి ఉంది. ఏం చేయాలండి? టీ కాసుకోవడం కాదు, చీపురు పట్టి తుడుచుకోవడం, కల్లాపు వేసుకోవడం కాదు. మీరు చాలా ప్రేమతో మందిరానికి వచ్చారు, మీకు శుభం కలుగును గాక. ఇటువంటి అభ్యాసం చాలా మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. ప్రతి ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసను స్తుతించుట మంచిది.
కాబట్టి ఏం జరిగితే మంచిదంటే పట్టికి కట్టుకుంటారు, అది కట్టుకుంటారు, ఇది కట్టుకుంటారు, ముహూర్తాలు చూస్తారు. ఏంటి మంచిది? యెహోవాను స్తుతించుట మంచిది. ప్రతి ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ శ్వాసను స్తుతించుట మంచిది. చెడ్డ మాట్లాడుకుంటూ గలిబిలి చేసుకుంటూ సినిమా పాటలు పెట్టుకోవడం కాదు. ఫస్ట్ దేవుని స్తుతి ఉండాలి. రాజులు సైతం బలహీన సమయంలో ఏమి చేయుటకు నాకు తోచదు, నీవేనా దిక్కు, ఈ లోకకాలమే యుద్ధకాలం అండి, దినాలు కూలివారి దినాలు, ఈ రోజులో ఉంటే ఉన్నట్టు, జీతానికి ఇస్తే అది నెలకిస్తారు. కూలివారి దినాలంటే ఏ రోజు ఉంటే ఆ రోజు ఉంటాం. ఈ యుద్ధంలో మనకు విశ్రాంతి లేదు. మనకు దేవుడు తోడుగా ఉంటాడు. పిల్లలు పెళ్లిళ్ళు చేయాలి, చేతిలో డబ్బులు లేవు, అయ్యో భర్త మంచోడు కావట్లేదు, అయ్యో భార్య మంచిది కావట్లేదు, పిల్లలు తిరగబడేవారికి ఉన్నారు, నాకేమీ అర్థం కావట్లేదు, వ్యాధి వచ్చింది, ఈ పక్షవాతం వచ్చింది, ఈ కిడ్నీ ట్రబుల్ వచ్చింది, ఈ గుండె జబ్బు వచ్చింది, ఎంత వేదన ఉంది. దేవుడు మనకు తోడుగా తీసుకొని ఉదయమున సిద్ధము చేసుకొని దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకొని ఆయన శాంతితో, ఆయన పరిశుద్ధాత్మతో, ఆయన అనుగ్రహముతో, ఆయన కనికరంతో మనం ముందుకెళితే ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దయ్యం ఎర్ర సముద్రం ఉన్నా, వెనకాతల సైన్యం వస్తున్నా ఊరక నిలుచుండి చూడుడి అంటే ఎర్ర సముద్రము పాయలైపోయింది. భయపడకు, ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి అన్న పరిస్థితిలో కూడా ఆశ్చర్యకరమైన నీకు సహాయం చేస్తాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకుడు, ఏ తెగులు నీ గుడారమో సమీపించు, అపాయమేమి 365 సార్లు భయపడకము భయపడకము అని చెప్పిన దేవుడు, దిగులు పడకము బలపరుస్తాను, భయపడకము నీకు తోడుగా, నీకు దృష్టించే ఆలోచన, నిన్నేమాత్రడోను ఎన్నడూ ఎడబాయను. ధనాపేక్ష ఎందుకు, కలిగిన వాటితో తృప్తులై దైవభక్తి విషయంలో సాధకం చేసుకొని ఈ రకంగా దైవానుగ్రహంతో మనం సఫలత చేస్తాం అవ్వాలి. ప్రయాసపడి వాని వలనైనను పొందిన వాని వలన పొందాలనుకున్న వాని వలన ఏమీ కాదు. నిబ్బరముతో కనిపెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం.